కృపగల దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము లూకా సువార్త 13 అధ్యాయం 12 వచనం. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఉమెన్, యు ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ యువర్ డిసేబిలిటీ. హే నారి, తూ అపని దుర్బలత సి छूट गई. అవును, బలహీనత నుండి విడుదల పొందాలి. ఈమె బలహీనురాలు. దేవుడు మాట ఇచ్చాడు. మాటలో స్వస్థత కలిగి, దేవుని మాటలు వినండి, స్వస్థత వస్తుంది. దేవుని వాక్యం చదవండి, స్వస్థత లభిస్తుంది. దేవుని మాట శక్తివంతమైనది. 77 కీర్తన 10 వచనములో మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు పొందిననుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. అయితే శ్రమల్లో నుండి ఆయన దక్షిణాస్తము మనల్ని కాపాడేది. అయితే సామెతలు 18:14లో నరుని ఆత్మ వాని వ్యాధిని నోర్చును. అయితే దేవుడు ఎటువంటి వ్యాధి నుండైనా బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. స్వస్థపరిచేవాడు. ఆయన రోగుల వైద్యుడు. మత్తయి 8:17 ఆయనే మన బలహీనత సహించుకొని మన రోగములను భరించిన సోదరి ఎటువంటి రోగాన్నైనా బాగు డాక్టర్లు చేయలేని పని, మందులు చేయలేని పని దేవుడు చేస్తాడు. అయితే ఆయన మీద ఆనుకోవాలి. రోమా 8 అటువలే ఆత్మయు మన బలహీనతకు సహాయము చేయుచున్నాడు. మన దేవుడు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. 2 కొరింథీ 12 బలహీనత నాకు శక్తి పరిపూర్ణమగును. నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతునన్నాడు. దేవుని మీద ఆనుకుంటే బలవంతులమండి. లోకం మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆనుకుంటే బలహీనమైపోతాం. హెబ్రీ 4:15 సమస్త విషయములోనూ మనవలని శోధింపడు. యేసయ్య శోధనలు జయించాడు. జయించిన యేసు మీద ఆనుకొనండి. ఎటువంటి శోధన వచ్చినా ప్రభు మీద ఆనుకుంటే ఆ శోధన నుండి విడిపించి నీకు శోధన మీద విజయాన్ని ప్రసాదిస్తాడు. అలాగు జీవించి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతల్లో ఎవరెవరికి ఏ శోధన ఉన్నా ఆ శోధన నుండి విడిపించి నీకు మహిమకరంగా వాడుకునండి. బిడ్డలు కృంగిపోకుండా నీ మీద ఆధారపడేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.